ఓం అరుణాచలేశ్వరాయ నమః. 2 సంవత్సరాల నుంచి అనుకుంటే కుదరలేదండి. మనం అనుకుంటే కుదరదు, స్వామివారి నుంచి పిలుపు రావాలి. ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులోని తిరువల్లూరులో ఉంది. ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉంటాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్నే అన్నమలై అంటారు, అరుణాచలం అంటారు. మనకి నెల్లూరు నుంచి అయితే మేము బయలుదేరాము. 6 అవర్స్ ఉంది. అందరం కలిసి కారులో అయితే వెళ్ళాము. స్వామి దగ్గర నుంచి పిలుపు రావాలండి. మనం వెళ్ళాలంటే మాత్రం కుదరదు, అది మాత్రం వాస్తవం. మనం వెళ్ళే దారిలో ఏమేమో నేను చూసుకుంటే కాణిపాక విఘ్నేశ్వర ఆలయం చిత్తూరు మీదుగా వెళ్తుంది. ఆ తర్వాత కాట్పాడి వేలూరు జంక్షన్ మీదుగా అయితే గోల్డెన్ టెంపుల్ శ్రీపురం వస్తుంది. అలా హైవే ఎక్కాము. నాయుడుపేట దగ్గర అయితే మేము టిఫిన్ చేసాం. ప్యూర్ వెజ్ అండి, చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయండి. అలాగే రింగ్ రోడ్డు నాయుడుపేట మీద చాలా అద్భుతంగా ఉంది జర్నీ చేస్తుంటే. తర్వాత కాణిపాకలోకి ఎంటర్ అయ్యాము. అక్కడైతే కాణిపాకలో స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అయింది, ఫ్రీగా ఉంది. పక్కనే ఉన్న శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడైతే స్వామివారి ప్రతిరూపాలు అన్నీ ఉన్నాయి. అక్కడ ఫొటోస్, వీడియోస్ అవన్నీ దిగి చేసాము. అక్కడ నుంచి మనకి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఎంత దూరం ఉందని చూసుకున్నాము. మ్యాప్లో చూసుకుంటే మనకి 1 గంట 20 నిమిషాలు 59 కిలోమీటర్లే ఉంది. ఇది కాట్పాడి మీదుగా వెళ్తుంది, వేలూరు డిస్టిక్. ఇక్కడ వచ్చేసి మనం గోల్డెన్ టెంపుల్కి ఎంటర్ అయ్యాం. ఇదే అమ్మవారి టెంపుల్, గోల్డెన్ టెంపుల్. నైట్ పూట అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అన్నదాన సత్రం అండి, శ్రీ శక్తి అమ్మవారు నిర్మించారు. నైట్ పూట బాగుంటుంది. దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చాం. మొబైల్ అయితే నాట్ అలౌడ్. తర్వాత వచ్చి 1 గంట 33 నిమిషాలు 82 కిలోమీటర్లు ఉంది మనకు అరుణాచలం. అరుణాచలంలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు వచ్చే ఈ నంది సర్కిల్ అయితే గమనించండి, ఇదే ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయితే మనం కార్ పార్కింగ్ చేసుకొని కనిపిస్తుంది కదా గిరి ప్రదక్షిణ స్వామివారి కొండ, అదేనండి. నైట్ పూట అయితే ఇక్కడికి వచ్చాము. మనకి రాజగోపురం కనిపిస్తుంది. తర్వాత రూమ్ అయితే తీసుకొని మనకు 1000 నుంచి 2000 ఆ మధ్యలో ఏసీ, నాన్ ఏసీ ఉంటుంది. మేము నైట్ పూట వచ్చేసి డ్రెస్ అయ్యి పెట్టేసి స్వామివారి దర్శనం చేసుకొని అదే రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం వస్తుంది. చాలా టెంపుల్స్ వరకు అయితే మూస్తున్నారు. పౌర్ణమి రోజు అయితే అన్నీ ఓపెన్ ఉంటాయి, ఫుల్ రష్ ఉంటుంది. నేనైతే అడవిలాగా ఉంటుందేమో, చెట్లు ఎట్లా అది ఇది అని అనుకోవచ్చు అందరూ. అది ఒకప్పుడు, ఇప్పుడు డెవలప్ అయ్యకుంది, ఒక సిటీ లాగా ఉంది. అన్ని షాపింగ్ మాల్స్, రోడ్డు అన్నీ ఉంటాయి. తర్వాత అగ్నిలింగం వస్తుంది రెండోది. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది. అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి శ్రీ రమణ ఆశ్రమం ఉంటుంది. ఇక్కడైతే టైమింగ్ ఇంపార్టెంట్ అండి. ఉదయం 2 నుంచి 8 నుంచి 2 దాకా, ఈవినింగ్ మధ్యాహ్నం 2 నుంచి 6 దాకా. నెక్స్ట్ సందాశ్రమం ఉంటుంది. అక్కడ మనకి స్వామివారి టెంపుల్ ఫుల్ వ్యూ ఉంటుంది. నడిచేటప్పుడు మాత్రం ఏ ఆలోచన లేకుండా ఓం అరుణాచలేశ్వరాయ నమః, అరుణాచల శివనండి. ఎడం పక్కనే నడవండి. స్వాములు, ఋషులు, యక్షులు, యజ్ఞులు అందరు ఇక్కడే నడిచారని చెప్తారు. తర్వాత వచ్చేసి మనకి యమలింగం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని టిఫిన్ అయితే చేస్తాం. ఈచ్ వన్ దోశ అయితే 50 రూపీస్ అండి. పక్కనే జింకలు, దుప్పులు ఎన్ని ఉన్నాయో చూసుకున్నాం. ఇక్కడ మనకు మ్యాప్ అయితే ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఉంది. 8 అష్టలింగాలు ఉంటాయి. 2 లింగాలు అయితే ఉండవు, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అది సూర్యలింగం, చంద్రలింగం. తర్వాత నైరుతి లింగం ఉంటుంది. ఇక్కడ కొంతసేపు స్టే చేయండి. తర్వాత సూర్యలింగం మనకు వచ్చేసి వరుణ లింగం వస్తుంది. తర్వాత వాయులింగం వస్తుంది. దాని తర్వాత చంద్రలింగం ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటుందండి. ఇవన్నీ వచ్చేసి గుడారాలు, ఎవరైనా స్టే చేయడానికి కూర్చోవడానికి. తర్వాత తిరువణమలై నేమ్, లవ్ సింబల్, ఇక్కడ ఫోటో వేస్తే దిగాము. తర్వాత కుబేర్లింగం ఉంటుంది. కుబేర్లింగం అయిపోగానే మనకి వచ్చేసి మోక్ష మార్గం ఉంటుంది. మోక్ష మార్గం చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. ఇక్కడ నుంచి మనం మోక్ష ద్వారం రావచ్చు. ఎంత లావున్న వాళ్ళైనా కానీ దీని ద్వారా వస్తారని అంటారు. అది దాటంగానే దర్శనం చేసుకోగానే లాస్ట్ చివర ఈశాన్యలింగం, అది వచ్చే ముందు ఇది వస్తుందండి. నంది సర్కిల్ ఫస్ట్ చెప్పే కదా, ఇది అయిపోయి ఈశాన్యలింగం అయిపోగానే మనకు 2 కిలోమీటర్స్ అట్ట రాజగోపురం వస్తుంది. మనం ఎక్కడైతే మొదలు పెట్టాం అన్ని దుకాణాలు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. అక్కడ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేసేసి రూమ్కి అయితే వెళ్ళామండి. నైట్ టైము ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. రూమ్కి వచ్చేసి చూశారు కదండి, 14 కిలోమీటర్లు తిరిగినాక పాదాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము గుడి ముందుకి. ఇక్కడైతే మేము నామాలు అయితే 10 రూపీస్ తీసుకుంటారు. స్వామివారి నామాలతోటి చాలా అద్భుతంగా బాగా పెడతారు. అక్కడ నుంచి మనం రాజగోపురం ద్వారా మనకి దర్శనానికి ఎంట్రీ అవ్వాలి. ఇదండి రాజగోపురం. ఇది వచ్చేసి శివుని ఆజ్ఞ ప్రకారం మామూలుగా అష్టలింగాలు కానీ అవన్నీ వచ్చేసి విశ్వకర్మ గారు మనకి ఇది నిర్మించారు. రాజగోపురం ఎంట్రీ అవ్వగానే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. అది దర్శనం చేసుకోగానే కొంచెం ముందుకెళ్తే స్వామివారి కొలను ఉంటుంది. ఆ కొలను దర్శనం చేసుకొని అక్కడ నుంచి విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ నుంచి దర్శనం చేసుకొని ముందుకు పోగానే
మనకి ఆలయం మొత్తం నమూనా అంతా కనిపిస్తుంది. అలాగే గిరి ప్రదక్షిణ స్వామివారి కొండ కూడా కనిపిస్తుంది. ఆ కొండ చుట్టూ తిరిగితే స్వామి చుట్టూ తిరిగినంత పుణ్యమని నమ్మకం. 50 రూపాయల టికెట్స్ అయితే దర్శనంకి తీసుకున్నాము. ఇదండి రాజగోపురం. మనకి లోపలికి వెళ్తే ఇంకా 2 రాజగోపురాలు మరియు 2 నంది విగ్రహాలు వస్తాయి. ఇక్కడైతే మొబైల్ అలౌడ్ అండి, లోపల వరకు తీసుకోవచ్చు. కానీ ఆగమ శాస్త్ర ప్రకారం లోపలైతే మొబైల్ వాడకూడదు. మేమైతే లోపలికైతే అందరం వెళ్ళాము. చూశారు కదా, టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అప్పట్లో స్వామివారు నిర్మించిన, ఆయన ఆజ్ఞ ప్రకారం నిర్మించిన టెంపుల్. రాజగోపురం 4 పక్కల ఉంటాయి. ఇది స్వామివారికి దగ్గరికి పోతే మనకు వచ్చే స్వామివారి కోవిల్ ఇది. లోపలికైతే స్వామివారి దగ్గర లోపలికైతే వెళ్తున్నాం. చుట్టూ ప్రహరీ గోడ, గోపురం అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కానీ చూస్తే మాత్రం మనం అనుకున్నది ఖచ్చితంగా దర్శనం చేసుకుని అందరూ బయటకు వస్తున్నారు. స్వామివారిని అయితే మేము దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ స్వామివారిని అన్నమలై, అమ్మవారిని వచ్చి శ్రీ ఉన్నమలై అమ్మని అని అంటారు ఇక్కడ అమ్మవారిని. ఇక్కడ చూడండి, రాజగోపురం చుట్టూ పావురాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దర్శనం చేసుకుని బయటకు రాగానే మనకు లడ్డు పులిహోర కౌంటరు. ఇక్కడ లడ్డు వచ్చేసి 50 రూపాయలకి 5 లడ్లు ఇస్తారు. లడ్లు అవి తీసేసుకొని దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా మేము బయటికి అయితే రిటర్న్ అయ్యాము. వచ్చేటప్పుడైతే ఫొటోస్, వీడియోస్ అన్నీ దిగాము. ఇక్కడే చాలామంది మీకు తెలిసే ఉంటుంది, రీల్స్ ఫొటోస్ అన్నీ చేస్తుంటారు. కంప్లీట్ చేసుకొని మళ్ళీ కారు దగ్గరికి వచ్చామండి. మనకి గరి ప్రదక్షిణ స్వామివారి కొండ అయితే కనిపిస్తుంది. వచ్చేటప్పుడు మధ్యలో టైం అయితే చాలా అవుతుందని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ 40 రూపీస్కి చాలా అంటే చాలా బాగుంది. వచ్చేదారిలో తిన్నాము. ఓపికగానే ఉంటే కాళేశ్వర వాయులింగం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.